హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము క్లాస్ 9 హిందీ క్వెషన్ పేపర్ ప్యాటర్న్, క్వెషన్స్ ఎలా ఇస్తాడు, ఏ లెసన్స్‌లో నుంచి ఇస్తాడు, ఎలా అటెంప్ట్ చేయాలి, హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ దాంతో సహా అండ్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ లాంగ్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ఆల్ లెసన్స్. సో అన్ని లెసన్‌లో లాంగ్, షార్ట్ లెసన్స్ క్వెషన్ ఆన్సర్స్ అండ్ లాస్ట్‌లో లెటర్ ఎలా అటెంప్ట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఎస్ఏ 1 క్వశ్చన్ పేపర్ 6 పార్ట్స్ గా డివైడ్ అయిన స్టూడెంట్స్. భాగ్ 1, భాగ్ 2, భాగ్ 3, భాగ్ 4, భాగ్ 5, భాగ్ 6. భాగ్ 1 లో గ్రామర్ క్వశ్చన్స్ అడుగుతాడు. 12 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, 12 మార్క్స్. ఇది చాలా సింపుల్ గా ఉంటాయి స్టూడెంట్స్. सावन के मेघ जम जम बरसते हैं, श्रावण की प्रकृति सुंदर होती है, ఏకాంగి శబ్ద का तत्सम रूप पहचान कर लिखिए. తత్సమ్ రూప్ అంటే సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్. సావన్ కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటంటే శ్రావణ్. కరెక్ట్ ఆన్సర్ శ్రావణ్. फर्स्ट क्वेश्चन का आंसर श्रावण. सेकंड क्वेश्चन, मोर झूम झूम कर नाचने लगा, इसमें क्रिया विशेषण शब्द पहचान कर लिखिए. సో క్రియా విశేషణ అంటే జూమ్ జూమ్ అనేది క్రియా విశేషణ శబ్ద స్టూడెంట్స్. 1510 సంఖ్య మే లిఖియే. సో ఇది వర్డ్స్ లో ఇచ్చాడు, మనం నంబర్ రూపంలో రాయాలి. 1000 అంటే 1000, 1510 అంటే 1510. फोर्थ क्वेश्चन, अमीना हामिद दीदी है, అమీనా హామిద్ కి దీది హే. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే కి. దీన్ని కారక్ చిహ్న అంటారు. ఒక క్వశ్చన్ కారక్ చిహ్న కంపల్సరీగా అడుగుతాడు స్టూడెంట్స్, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. హామిద్ కే పాస్ 3 पैसे హే, రేఖాకి శబ్ద కా సమాస్. 3 पैसे అనేది ఏ సమాసం అడుగుతున్నాడో అది ద్విగు సమాసం అవుతుంది. ఎందుకంటే నంబర్ ఎక్కడైనా ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది స్టూడెంట్స్. दशहरा हिंदुओं का धार्मिक त्योहार ए, रेखा के शब्द का संधि विच्छेद कीजिए. ఒక సంధి విచ్ఛేద్ క్వశ్చన్ కూడా కంపల్సరీ అడుగుతాడు స్టూడెంట్స్. ధార్మిక్ అనేది ధర్మ ప్లస్ ఈక్. సో దీన్ని ధర్మ ప్లస్ ఈక్ ని ధార్మిక్ అంటాము. ఈ విధంగా మనము సంధి విచ్ఛేద్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, मन भावना का अर्थ पहचानिए. मन को अच्छा लगने वाला ని मन भावना అంటాం. अमीना का दिल कचोट रहा है, मुहावरेदार शब्द पहचान कर लिखिए. సో దిల్ కచోట్నా అనేది దీని కరెక్ట్ ఆప్షన్. गायक गीत गाता है, लिंग बदलकर पूरा वाक्य लिखिए. गायिका गीत गाती है అనేది దీని కరెక్ట్ అయిన ఆన్సర్. औरतें बाजार जाती है, वचन बदलकर लिखिए. औरत ని औरते ఇది ఏకవచనము, औरते అంటే బహువచనము ప్లూరల్ ఫామ్. బాజార్ जा रही है అనేది వచన్ बहुवचन ఈ విధంగా రాయాలి స్టూడెంట్స్. గోపాల్ మద్రాస్ జాతా హై, వాక్య के भविष्य काल में लिखिए. గోపాల్ మద్రాస్ జాయేగా. సో జాతా హై అనే బదులు జాయేగా అని రాయాల్సి ఉంటుంది. సో ఇది భవిష్యత్తు కాలంలో వెళ్తున్నాడు అని చెప్పడం. 12th క్వశ్చన్, మే పాఠ్ పడతా హై, వాక్య కో శుద్ధ కీజియే. ఇది ఇన్కరెక్ట్ ఫామ్ లో ఉంది స్టూడెంట్స్, దాన్ని కరెక్ట్ గా చేయాలి. మే పాఠ్ పడతా హై కాదు, మే పాఠ్ పడతా హూ. హే అనే బదులు దగ్గర హూ అని రాయాలి. గ్రామర్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. 12 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. అది భాగ్ 1. భాగ్ 2 చాలా సింపుల్ స్టూడెంట్స్. ప్యాసేజ్ రైటింగ్ 4 ప్యాసేజెస్ ఇస్తాడు. ఈచ్ ప్యాసేజ్ కి 5 మార్క్స్, 20 మార్క్స్. ఈజీ టు స్కోర్. ఇక్కడే మనకి పాసింగ్ మార్క్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ ప్యాసేజ్ ఈ విధంగా ఇస్తాడు, దానికి అనుగుణంగా 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 మార్క్స్. అలాగే సెకండ్ ప్యాసేజ్ పద్యాంశ నుంచి ఇస్తాడు, దీనికి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తాడు, ఇది కూడా 5 మార్క్స్. నెక్స్ట్ ప్యాసేజ్ కూడా గద్యానికి సంబంధించిన ప్యాసేజ్ 5 మార్క్స్, 5 క్వశ్చన్స్ ఉంటాయి. లాస్ట్ కూడా గద్యానికి సంబంధించిన ప్యాసేజ్ ఉంటుంది, 5 మార్క్స్. సో భాగ్ 3 కవి పరిచయాల గురించి ఉంటుంది స్టూడెంట్స్, 8 మార్క్స్. సో 4 మార్క్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడుగుతాడు. ఇంకా 4 మార్క్స్ ఇలా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్కి అనుగుణంగానే 4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతాడు. చాలా ఈజీ. మనకి 9th క్లాస్లో 3 లెసన్స్ పద్య భాగంలో నుంచే అడుగుతాడు ఈ కవి పరిచయాలు. అవి ఏంటి అంటే ఫస్ట్ మనకి పద్ లెసన్ రైదాస్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ దోహే రహీం అండ్ గీత్ అగీత్. ఈ 3 లెసన్స్ లో నుంచి పద్య భాగంలో నుంచే మనకి కవి పరిచయాలు అడుగుతాడు. సో తరోగా నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ భాగ్ 4 క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ స్టూడెంట్స్. అది కూడా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ అడుగుతాడు, 3 మార్క్స్ ఈచ్, 24 మార్క్స్. ఇందులో 2 క్వశ్చన్స్ పద్య భాగం నుంచి అడుగుతాడు, 3 క్వశ్చన్స్ గద్య భాగం నుంచి అడుగుతాడు, అండ్ అనదర్ 3 క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ ఫ్రమ్ ఉపవాచకం. సో 2 + 3 + 3 is 8 క్వశ్చన్స్ ఇంటూ 3 24 మార్క్స్. ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది కూడా మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను.
భాగ్ 5 కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. లాంగ్ ఆన్సర్ క్వెషన్స్. అందులో మీకు ఇక్కడ 2 క్వెషన్స్ అడుగుతాడు. ఒకటి పద్య భాగంలో నుంచి, ఒకటి గద్య భాగంలో నుంచి. పద్య భాగంలో నుంచి ఆప్షన్ ఉంటుంది. ఏదైనా రెండిట్లో ఒకటే రాయాలి. గద్య భాగంలో నుంచి కూడా ఒకటి అడుగుతాడు. ఏదైనా ఒకటి మాత్రమే రాయాలి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఒక్కొక్క క్వెషన్ 10 మార్క్స్. సో 20 మార్క్స్ ఈజీగా మీకు ఈ సెక్షన్‌లో స్కోర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ సెక్షన్ భాగ్ 6. ఇందులో లేఖ ఒక కంపల్సరీ ఒక పత్రిస్తాడు 8 మార్క్స్. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏదైనా ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది చూస్ ద కరెక్ట్ వర్డ్. ఆప్షన్స్ ఇస్తారు కొన్ని వర్డ్స్. ఆ వర్డ్స్‌ని ఈ పేరాగ్రాఫ్‌లో ఫిల్ చేయాలి కరెక్ట్ ఆప్షన్ తీసుకొని. సో దీనికి మనకి 8 మార్క్స్ ఉంటుంది స్టూడెంట్స్. సో టోటల్ వెయిటేజ్ ఇస్ 100 మార్క్స్. ఐ సజెస్ట్ యూ డోంట్ సెర్చ్ ఫర్ రియల్ పేపర్ స్టూడెంట్స్. మీరు రియల్ పేపర్ సెర్చ్ చేసే క్రమంలో యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఒకవేళ రియల్ పేపర్ దొరికినా దాని ఆన్సర్ ప్రిపేర్ అవ్వాలి కదా. అవే ఆన్సర్స్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఫస్ట్‌గా పద్య భాగంలో నుంచి లాంగ్ आंसर। रैदास के पद का सार लिखिए और रैदास के पद पर आप क्या सीखा? इलांటి क्वेश्चन अड़ुता। रैदास का अभिप्राय है कि एक बार जब भगवान की भक्ति का रंग भक्त पर चढ़ जाता है तो భక్తు को भगवान की भक्ति से दूर करना असंभव हो जाता है। అంటే భక్తుడికి భగవంతుడి మీద ప్రేమ కలిగితే ఒక్కసారి వాళ్ళని విడదీయడం కష్టం। కవి कहता है कि यदि प्रभु चंदन है तो भक्त पानी है। సో దేవుడు చంద్రం వంటి వాడు అయితే భక్తుడు నీటి వంటి వాడు। यदि प्रभु बादल है तो भक्त मोर के समान है। సో భగవంతుడు బాదల్ అంటే మేఘం అవుతే భక్తుడు మోర్ అంటే నెమలి ఎలా నాట్యం చేస్తుందో అలాగే భగవంతుని చూసి భక్తుడు పులికితుడవుతాడు। यदि प्रभु दीपक है तो भक्त उसकी बत्ती की तरह है। భగవంతుడు దీపం అయితే భక్తుడు వెలిగే బత్తి। जो दिन रात रोशनी देती रहती है। कवि भगवान से कहता है कि हे प्रभु यदि तुम मोती है तो तुम्हारा भक्त उस धागे का समान है। భగవానుడు మోతి అంటే ముత్యం అయితే భక్తుడు దాగే అంటే దారం వంటి వాడు। దారంతోనే ముత్యాల హారం చేస్తాం కాబట్టి భక్తునికి భగవంతుడికి ఇలా అనుసంధానం చేశాడు रैदास। कवि भगवान की महिमा का बखान करते हुए कहता है कि भगवान गरीबों और दीन दुखियों पर दया करने वाले हैं। भगवान में इतना शक्ति है कि वे कुछ भी कर सकते हैं और उनके बिना कुछ भी संभव नहीं है। భగవంతుణ్ణి తలుచుకుంటే ఏదైనా చేస్తాడు। అతను తలుచుకుంటే అసాధ్యం అంటూ ఉండదు। कवि उदाहरण देते हुए कहते हैं कि जिस भगवान ने नामदेव, कबीर, त्रिलोचन, सैनु जैसे संतों को उद्धार किया था वही बाकी लोगों को भी ఉద్ధార్ కరేంగే అంటే వీళ్ళకి మోక్షం ఏ విధంగా ఇచ్చాడో భక్తులకి అదే విధంగా ప్రతి భక్తునికి కూడా ఇస్తాడు। कवि कहते हैं कि ये सज्जन व्यक्तियों को तुम सब सुनो, उस हरि के द्वारा इस संसार में सब कुछ संभव है। సో నెక్స్ట్ రహీం కా దోహే అప్నే క్యా సీఖా। ఇంతకుముందు రైదాస్ కి దోహే ఉంది పద్, ఇప్పుడు రహీం కే దోహే। రైదాస్ కే పద్ రహీం కే దోహే। సో कंफ्यूज अवकन स्टूडेंट्स। रहीम जी कहते हैं कि प्रेम का बंधन किसी धागे के समान होता है क्योंकि जब कोई धागा को बार टूट जाता है तो फिर उसे जोड़ना नहीं जा सकता है। उसी प्रकार किसी से रिश्ते को जब एक बार टूट जाता है तो फिर उस रिश्ते को दोबारा पहले की तरह जोड़ नहीं जा सकता है। दूसरे दोहे में रहीम जी कहते हैं कि अपने मन की पीड़ा या दर्द को दूसरों से छुपा कर ही रखना चाहिए क्योंकि जब आपका दर्द किसी अन्य व्यक्ति को पता चलता है तो लोग उसका मजाक ही उड़ाता है। సో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది వేరే వాళ్ళకి చెప్పకుండా ఉండాలి। ఒకవేళ చెప్తే అది ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు మన మీద మజాక్ అంటే చాలా చులకనగా చూస్తారు। तीसरे दोहे की रहीम जी कहते हैं कि एक बार में केवल एक कार्य ही करना चाहिए। మనం ఒకసారి ఒక పనే చేయాలి। అంతకు మించి ఏదైనా పనులు చేస్తే దేని మీద మనము శ్రద్ధ వహించలేము। आप कई लक्ष्य को प्राप्त करना की कोशिश करेंगे तो कुछ भी हाथ नहीं आता। 14 दोहे की रहीम कहता है कि जब राम को वनवास मिला था तो वे चित्रकूट में रहने गए थे। ऐसी जगह पर वही रहने जाता है जिस पर कोई भारी विपत्ति आती है। 5वां दोहे में रहीम दोहे कहते हैं कि कम अक्षर या शब्द है परंतु उनका अर्थ बड़ी ही गहरा और बहुत कुछ कहने देने में समर्थ है। సో రహీం దోహే ఎలా ఉంటుందంటే చాలా చిన్న చిన్న పదాలు యూజ్ చేసి చాలా పెద్ద భావం వచ్చేటట్టు ఉంటాయి। 7वें दोहे में रहीम जी कहते हैं कि यदि कोई आपको कुछ दे रहा है तो आपका भी फर्ज बनता है कि आप उसे
బదులే మే కుచ్ నా కుచ్ దే. ఎవరైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే మనకి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనము వాళ్ళకి ఏదో ఒకటి మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని. సో నెక్స్ట్, కోయి బాత్ జబ్ ఏక్ బార్ బిగड़ जाती है तो लाख कोशिश करने के बावजूद उसे ठीक नहीं किया जा सकता है. ఏదైనా మనం తొందరలో ఒక మాట అంటే మనం ఎంత కష్టపడ్డా ఆ మాటని వెనక్కి తిరిగి తీసుకోలేము. బड़ी चीज़ के देखकर पर किसी छोटी चीज़ को कम नहीं समझना चाहिए. ఏదైనా పెద్ద వస్తువుని చూసి చిన్న వస్తువుని చులకనగా చేసి చూడొద్దు. क्योंकि जहाँ छोटी चीज़ की ज़रूरत होए तो वहाँ पर बड़ी चीज़ का बेकार हो जाता है. जैसे जहाँ सुई की ज़रूरत है तो वहाँ तलवार का कोई काम नहीं आता. సూది చేసే పని తల్వార్ చేయలేదు కాబట్టి చిన్నదాన్ని చులకనగా చూడొద్దు అని భావం. रहीम कहता है कि आपका धन ही आपको मुसीबतों से निकाल सकता है, क्योंकि मुसीबत में कोई भी किसकी साथ नहीं देता है. మన దగ్గర ఉన్న ధనమే మనని కష్టాల నుంచి బయటపడేస్తుంది. ఎందుకంటే డబ్బులు లేకుంటే ఎవరు మనకి హెల్ప్ చేయరని. दुक्का अधिकारी सारन लेखक कहता है कि समाज में कभी भी परिस्थितियों आ जाती है तो हम समाज के ऊंचे वर्गों के लोगों छोटे वर्गों की भावनाओं को समझना चाहते हैं, परंतु उस समय समाज में उन ऊंचे वर्गों के लोगों का पहनावा ही उनकी इस भावना में बांध बन जाते हैं. लेखक कहता है कि खरबूजे तो बेचने वाली औरत का रोना देखकर लेखक के मन में दुखी की अनुभूति हो रही थी, परंतु उसके रोने का कारण जानने का उपाय लेखक को समझा नहीं. फुटपाथ पर उस औरत के नजदीक बैठे सकने में लेखक का पहनावा लेखक के लिए समस्या खड़ी रहा है, क्योंकि लेखक ऊंचे वर्गों का था और वह औरत छोटे वर्गों की थी. लेखक को उस औरत के बारे में जानने की इच्छा हुई तो लेखक ने वह पास पड़ोसी के दुकान के उस औरत के बारे में पूछा और पूछने पर पता लगा कि उसका 23 साल का एक जवान लड़का था. औरत के लड़के को सांप ने डांसा तो औरत के लड़के को सांप ने डांसा तो लड़के की यह बुढ़िया माँ पगलों की तरह भागकर जाड़ फूक करने वाले को बुला लाए. అంటే ఎవరైతే ఉమెన్ స్ట్రీట్ మీద కూర్చొని ఏడుస్తుందో ఆమెకి 23 ఇయర్స్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి సాంప్ అంటే పాము కరిచిందని ఆమె జాన్ फूक అంటే మంత్రాలేసే వాళ్ళ దగ్గరకి ఉరికింది. लेखक अपने आप से ही कहता है कि कल जिसका बेटा चल बसा हो आज वह बाजार में सौदा बेचने चले आए. इस माँ ने किस तरह अपने दिल को पत्थर किया होगा. సో ఆ స్థితిలో ఆమె ఖర్బూజలు అమ్ముతూ ఉంది. लेखक कहता है कि जब कभी हमारे मन को समझदारी से कोई रास्ता नहीं मिलता है तो उस कारण बेचैनी हो जाते हैं, जिससे कारण कदम तेज हो जाते हैं. लेखक सोच रहा था कि शो करने और गम मनाने के लिए भी इस समाज में सुविधा चाहिए और दुखी होने का भी एक अधिकारी होता है. ఎవరెస్ట్ మేరే శిఖర్ యాత్ర పార్ట్ సార్. ఈ ఆన్సర్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను స్టూడెంట్స్, యూ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్. సో షార్ట్ ఆన్సర్ వైజ్ఞానిక్ రామన్, షార్ట్ ఆన్సర్ చూద్దాం. రామన్ ప్రభావ్ క్యా హై అంటే రామన్ ఎఫెక్ట్ అనేది చాలా పాపులర్ అయింది, అతనికి దానివల్లనే నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ రామన్ ఎఫెక్ట్, రామన్ ప్రభావ్ ఏంటి అనేది క్వశ్చన్. रामन ने अनेक ठोस रवों और तरल पदार्थों पर प्रकाश की किरणों के प्रभाव का अध्ययनी रमन प्रभाव के नाम से प्रसिद्ध है. जिससे सर सीवी रामन ने यह बताया है कि जब एक वर्णीय प्रकाश की किरणों किसी तरल या ठोस रवेदार पदार्थों से गुजरती है तो गुजरने के बाद अणुओं से टकरते हैं तो इस टकरावे के परिणामों का रूप वे है. तो ऊर्जाओं की कुछ अंश को जाना के बाद उससे वर्ण में పరివర్తన आता है. ఏవైతే రేస్ ఒక మెటీరియల్ మీద మెటీరియల్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతాయో అవి చేంజ్ అవుతాయి అని చెప్తున్నాను అనమాట. దాన్ని రామన్ ఎఫెక్ట్ అంటాం. नेक्स्ट, रामन को कौन कौन सा पुरस्कार मिला. रामन को सन 1924 में रॉयल सोसाइटी की सदस्य से सम्मानित किया गया. सन 1929 में उन्हें सर की उपाधि प्रदान की गई. सर అనేది ఒక రెస్పెక్ట్ అన్నమాట, బిరుదు. 1930 में उन्हें विश्व के सर्वोच्च पुरस्कार नोबेल पुरस्कार सम्मानित किया गया. 1954 में रामन को देश के सर्वोच्च सम्मान भारत रत्न के सम्मानित किया गया. సో నోబెల్ ప్రైజ్ వరల్డ్లో ఫేమస్, భారత రత్న ఇండియాలో ఫేమస్. ఈ రెండు అవార్డ్స్ సర్ సివి రామన్కి దక్కాయి. 4 दिन की छुट्टी मांगते हुए कक्षाध्यापक के पत्र लिखो. సో ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ద పేజ్లో మనము స్థాన్ దిన్ మీ ప్లేస్
డేట్ కంపల్సరీగా రాయాలి. సేవా మే కక్షాధ్యాపక్ జీ ఆర్ ప్రధానోపాధ్యాపక్ ఏది అడిగితే ఆ పేరు రాయాలి. ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మహోదయ అని రాస్తే మనకి ఇక్కడనే 2 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. మే యూ హ్యావ్ టు రైట్ యువర్ నేమ్. 10वीं कक्षा में पढ़ने वाला छात्रा हूँ. मेरी क्रम संख्या है. మీరు ఏదైతే రోల్ నంబర్ ఉందో అది రాయాల్సి ఉంటుంది. మేరే బడే భాయి కా వివాహ్ ఏదైతే రోజు ఉందో వివాహం రోజు రఫ్‌గా రాయండి. దినాంక్ హోనే వాలా హై. घर पर सग संबंधी आए हुए हैं. मुझे पिताजी की सहायता करनी है. इसलिए कृपया मुझे 4 दिन ఎప్పటి నుంచి ఎప్పుడు అనే డేట్స్ రాసి तब छुट्टी देने की कृपा कीजिए. धन्यवाद. आपका विनम्र छात्र మీ పేరు. ఈ విధంగా మీ సొంత మాటల్లో రాసి బాడీ ఆఫ్ ద లెటర్ సేమ్ మెయింటైన్ చేస్తే మీకు మాక్సిమం మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇది ఇంకో లెటర్ ఏంటంటే జిల్లా శిక్షా అధికారిక పత్ర लिखकर बताइए విద్యాలయ ఆరంభ మే సారే పుస్తకే పాఠశాలకు పहुंच गए. అంటే అన్ని బుక్స్ స్టార్టింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ వచ్చాయని